ఉండేది. సో అయితే ఆయన 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 ఫాదర్ ఎవరంటే పెట్రీషియస్ అని ఆయన ఆయన ఒక పె- మతాధికారి లేదా ఒక ధనవంతుడు, ఒక ఆ ఏరియాలో ఒక మంచి పేరున్న వ్యక్తి. అలాగే ఆయన ఒక ప్యాగన్ అంటే ఆయన ఆమ్, అక్కడ దేవీ దేవతలు కొలిచే వ్యక్తి, అంటే క్రిస్టియానిటీకి అసలు ఎగెయిన్స్ట్ అన్నమాట. వాళ్ళ సొంత ఇప్పుడు ఎలాగో హిందూస్ ఎలాగో అలాగనమాట. అయితే మదర్ మాత్రం కంప్లీట్ గా మోనికా అనే మదర్ పేరు మోనికా. ఆవిడ మాత్రం క్రిస్టియానిటీని ప్యూర్ గా ఫాలో అవుతూ ఉండేది. ఆవిడ ఇన్ఫ్లుయెన్సే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అగస్టిన్ మీద పడింది. ఎందుకంటే ఆయ అగస్టిన్ మామూలుగా అయితే ఆయన మామూలుగా నార్మల్ వరల్డ్లీ లైఫ్ లీడ్ చేసేవాడు. వరల్డ్ కి సంబంధించిన ఇష్టాలు, దాని కోరికల మీద ఉండేవాడు. అలాగే ఆయన ఆయన ఒక రకమైన రెలిజియన్ ఫాలో అయ్యాడు. దాన్ని మ్యానిక్ మ్యానికిజం అంటారు. మ్యానికిజం అనే రిలీజియన్, అది అప్పట్లో ఆ ఆ కాలంలో ఉన్న రిలీజియన్. అంటే గుడ్ కి బ్యాడ్ కి ఆ యూనివర్స్ తో కనెక్ట్ చేసిన మ్యానికిజం అనే రిలీజియన్. అలాగే స్కెప్టిజం అంటే ఉమ్, అనుమానం. అంటే అన్ని ఏది చూసినా దాన్ని అనుమానంగా, ఒక అనుమానం దృష్టితో చూసి దాని మీద ఒక కంక్లూషన్ కి వచ్చేవాడు అనమాట. అదొక రకమైన ఆ పద్ధతి. అలాగే ఫిలాసఫీ. ఆ ఆయన ఇవన్నీ ఎందుకు చేసేవాడంటే, ట్రూత్, అసలు లైఫ్ యొక్క ట్రూత్ ఏంటి, ఆయన లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రక్రియలో ఇవన్నీ ఫాలో అవుతూ ఉండేవాడు. అలాగే లోకం లోకంలో ఉన్న కోరికలు, లోకంలో ఉన్న ఆశల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండేవాడు. నెక్స్ట్. అయితే ఆయన, కానీ వాళ్ళ మదర్ మాత్రం చాలా ప్రేయర్ఫుల్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన మార్చడం కోసం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది కాకుండా అప్పటి కాలంలో సెయింట్ అంబ్రూస్ అనే ఆయన ఉండేవాళ్ళు. ఆయన కూడా పెద్ద ఒక ప్రీచర్. ఆయన ప్రీచింగ్ కూడా తను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాగే సెయింట్ ఆంథనీ అండ్ పాల్ రాసిన ఆ, ఆయన రాసిన పత్రికలు అవి చదవడం ద్వారా ఆయనకి కొంచెం, ఎందుకంటే ఆయన ఏంటంటే ఆ, జీవితం యొక్క ఎందుకు జీవిస్తున్నాము, అసలు ఎందుకు మనం ఈ లోకంలో ఉన్నాము, ఆ మనం దేనికోసం ఉన్నాము అనేది ఆయన ఒక సర్చ్ ఉండేది. ఎప్పుడు ఆయన వెతుకుతూ ఉండేవాడు. ఆ వెతుకులాట్లో ఇవన్నీ చదవడం మొదలేశాడు. అలాగే వాళ్ళ మమ్మీ తన బిహేవియర్, తన క్యారెక్టర్ చూసినప్పుడు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆ విధంగా చేయడం ద్వారా ఆ, ఆయన మారాడు. అంటే ఆ మమ్మీ చేసిన ప్రార్థన ఆ ఆయన్ని మార్చింది. అలాగే ఆవిడ చూపిన మాదిరి కూడా ఆయన మార్చింది. సో వాళ్ళ మమ్మీ ఓస్టియా అనే ప్లేస్ లో చనిపోయారు. చాలా హ్యాపీగా చనిపోయారు. ఎందుకంటే నేను దేవుడి కోసం మరొక వ్యక్తిని తయారు చేశాను అనే కంటెంట్మెంట్, అంటే సంతృప్తితో ఆవిడ దేవుళ్ళో చనిపోయారు. సో ఆ విధంగా మమ్మీ తను చాలా స్ట్రగుల్ అయ్యి ఒక భయంకరమైన వ్యక్తిని మార్చుకుని ఆ దేవుడి కోసం ఆ వ్యక్తిని నిలబెట్టింది అనమాట. అయితే అసలు ఎలా మారారు ఈయన అంటే, ఉమ్, ఎక్కువ ఆంబ్రోస్ తోటి తిరుగుతూ ఉండేవాళ్ళు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన మిలాన్ అనే ప్లేస్ లో ఆంబ్రోస్ ఉండేవాళ్ళు అనమాట. ఆ ఆంబ్రోస్ ఆ, దగ్గర ఉంటూ ఆయన వెనకాల తిరుగుతూ ఆయన టీచింగ్స్ వింటూ ఉన్నప్పుడు ఒకసారి అక్కడ మిలాన్ దగ్గరలో ఒక చిన్న గార్డెన్ ఉంటే ఆ గార్డెన్ లో కూర్చొని ఆ ఉన్నప్పుడు సడన్ గా ఆయనకి ఒక ఒక వాయిస్ వినిపించింది. తీసుకొని చదువు అనే వాయిస్ వినిపించింది. అది వినిపించిన వెంటనే ఇమీడియట్ గా ఆయన ఆ ఆ దేవుడికి సంబంధించిన స్క్రిప్చర్స్ గాని, అప్పట్లో తనకి ఏదైతే ఆ, అందుబాటులో ఉందో దాన్ని చదవడం మొదలేశాడు. అలా చదవడం ముందంతానేమో జస్ట్ తిరుగుతూ ఉండేవాడు వాళ్ళ వెనకాల. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే ఆయన చదవడం స్టార్ట్ చేశాడు. చదివిన వెంటనే ఆయన దేవుడిని యాక్సెప్ట్ చేసి ఆ అదే నెక్స్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు. అదే ఆంబ్రోస్ దానికి బ్యాప్టిజం ఇచ్చారు. ఈస్టర్ సండే రోజు బ్యాప్టిజం తీసుకున్నారు.
ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ కూడా బ్యాప్టిస్ట్. సో ఆయన ఇమీడియట్ రెస్పాన్స్ టు గాడ్స్ వర్డ్, దేవుడి యొక్క ఆ మాటకి వెంటనే విధేయత చూపించడం ద్వారా ఆయన దేవుల్లో స్థిరపరచబడ్డాడు. అయితే ఆ ఆయన స్థిరపరచబడిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, తను ఏదైతే కెరీర్ గా ఉందో, తను ఏదైతే పని చేస్తూ ఉన్నాడో, రియోటిక్ రిటోరిక్ అంటే ఉమ్, అంటే ఆ, చదవడం రాయడంలో, లేదు స్పీకింగ్ లో, మాట్లాడడంలో, రైటింగ్ లో, ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ అంటే చదవడం, ఆ, రాయడం, మాట్లాడడంలో ఆ నైపుణ్యం. అప్పట్లో అదే కదా వాళ్ళకి ఇంపార్టెంట్, నైపుణ్యం సంపాదించే జాబ్ అన్నమాట. అలాంటి టీచర్ ఆయన. అయితే రాయడం, చదవడం, ఆ మాట్లాడడంలో నైపుణ్యత ఇచ్చే ట్రైనర్ అన్నమాట. సో ఆ జాబ్ ని వెంటనే మానేసి, తనకున్న ఆస్తి పాస్తులన్నీ అమ్మేసి, అవన్నీ దేవుడి కోసం ఉపయోగించి వెంటనే దేవుడి దగ్గర తను తాను డెడికేట్ చేసుకున్నాడు. అలా డెడికేట్ చేసుకుని దేవుడి పని చేస్తున్నప్పుడు 319 AD ఆయన ఒక ప్రీస్ట్ గా, ఒక పాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత ఆయన 395 అంటే విత్ ఇన్ 4 years లో ఆయన ఒక బిషప్ గా అయ్యారు. అది హిప్పోరేగిస్ అనే ప్లేస్ లో బిషప్ అయ్యారు. సో హిప్పోరేగిస్ అనే ప్లేస్ లో ఆయన లైఫ్ అంతా స్పెండ్ చేశారు కాబట్టి అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది, అగస్టినో హిప్పో. ఒక రీజియన్ కి హెడ్ గా ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఆ పేరు వచ్చింది ఆయనకి. ఆయన అక్కడ 38 years పనిచేశారు. పనిచేసిన తర్వాత ఏదో దేవుడిచ్చాడు ఈ పని, నేను చేసుకుపోతానులే అనుకోలేదు. కానీ ఆ రీజియన్ అంతా ఒక క్రిస్టియన్ సెంటర్ గా మార్చేశాడు. ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ సెంటర్ గా ఆ హిప్పోని మార్చేశాడు అనమాట. వెస్టర్న్ క్రిస్టియానిటీకి ఒక సెంటర్ గా, అంటే ఎవరెవరు క్రిస్టియానిటీ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాకి వచ్చి, ఆ ప్లేస్ కి వచ్చి నేర్చుకునే అంత ఆ ఇంపార్టెంట్ ప్లేస్ గా దాన్ని మార్చేశారు. అందుకోసం అని చెప్పి ఆయనకు ఆ పేరు స్థిరపరచబడింది. అయితే ఆయన ఒక పెద్ద హెడ్, చాలా మందికి ఆయన ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు, చాలా మందికి తెలుసు ఆయన. సో ప్రస్తుత పరిస్థితులు అయితే అలా ఉన్నప్పుడు చాలా గర్వం వచ్చేస్తా ఉంటది, నేను ఒక ప్రామినెంట్ పర్సన్, నేను సొసైటీలో చాలా మంచి పేరున్న వ్యక్తిని, ఒకలాంటి గర్వం వస్తుంది. కానీ అలాంటి ఆయన గర్వం ఆయనకు లేకుండా ఆయన ఒక సింపుల్ డిసిప్లిన్ లైఫ్ ఫాలో అయ్యాడు. సింపుల్ లైఫ్. అదే ఒక సిస్టమాటిక్ లైఫ్ ఫాలో అయ్యి ఆ, తనకున్న పొజిషన్స్ అంతా తనకు ఆ తన చుట్టూ ఉన్న ప్రీస్ట్ అందరికి పనిచేసేవాడు. క్లర్గీ పీపుల్ అంటే ప్రీస్ట్లకి ఇచ్చేసేవాడు. తర్వాత పోర్ పీపుల్ కి ఇచ్చాడు. అలాగే రిలీజియస్ కమ్యూనిటీస్ అంటే రిలీజియస్ గ్రూప్స్ ని ప్రిపేర్ చేశారు అనమాట. ఆ విధంగా సొసైటీకి ఆయన ఎంతో హెల్ప్ చేశారు. అలా చేస్తున్న క్రమంలో ఆ ఆయన చాలా నెక్స్ట్ ఆయన చేస్తున్న క్రమంలో ఆయన చాలా కొటేషన్స్ ఉన్నాయి. ఈ కొటేషన్స్ నాకు చాలా నచ్చాయి. ఏంటంటే, దౌ హ్యాస్ మేడ్ అస్ ఫర్ దై సెల్ఫ్ అంటే ఆయన తన కోసం మనల్ని తయారు చేశాడు. మనం అనుకుంటాం ఆ, నా పిల్లలు నా కోసం పుట్టారు అనుకుంటాం, లేకపోతే నీ కోసమే నేను బ్రతుకుతున్నాను అనే కొటేషన్స్ వింటా ఉంటాం. కానీ మనం పుట్టింది, ఆయన మనల్ని పుట్టించి ఆయన కోసమే. ఆయన కోసం మనం పుట్టాము. సో ఆయన కోసమే మనం బతకాలి. ఆ ఎప్పుడు మనం ఆ మనకి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఆయనలో మనం ఉన్నప్పుడు మనకు రెస్ట్ దొరుకుతుంది. కానీ ఆయన బయటకు వచ్చేసిన తర్వాత మన హార్ట్ లో రెస్ట్ అనేది ఉండదు. సో హార్ట్ ఈస్ రెస్ట్ స్టిల్ ఈస్ ఇట్ రెస్ట్ ఇన్ ది. ఆయనలో ప్రశాంతంగా ఉండగలిగినప్పుడే మన హార్ట్ లో ప్రశాంతత వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఆ ఆయన ఇచ్చిన మళ్ళీ ఒక కొటేషన్స్ ఏంటంటే, గాడ్స్ గ్రేస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ లైఫ్. యేసయ్య కృప ఎవరినన్నా మారుస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అగస్టిన్ ఒక మామూలు వ్యక్తి, ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తి, ఫాల్స్ టీచింగ్స్ ని ఫాలో అయిన వ్యక్తి. అంటే ఫాల్స్ టీచింగ్స్ అంటే స్టార్టింగ్ లో మనం చూసుకున్నాం, మెనికిజం, నెగస్కెప్టిజం, అలాంటి వాటిని ఫాలో అయిన వ్యక్తి. ఆ కానీ ఆయన ఆయన ఇప్పుడు గాడ్స్ గ్రేస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ లైఫ్ అన్న దానికి
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అలా జీవించిన వ్యక్తి దేవుడు ఆయన్ని మార్చేశాడు. మార్చేసి ఒక గ్రేట్ క్రిస్టియన్ లీడర్ గా ఆయన స్థిరపరిచాడు. సో నో వన్ ఇస్ బియాండ్ ద రీచ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఆయన కృపకి అందరం పాత్ర. ఆయన దాన్ని దాటి ఆ, ఎవరు ఉండరు అని ఇక్కడ. సో ప్రతి ఒక్కరూ ఆయన కృపలో ఉన్నాము. ఆయన కృప మన మీద ఉన్నప్పుడు మనం అందరము ఆయనలో రెస్ట్, ఒక ప్రశాంతతను కలిగి ఉంటాం. ఎప్పుడంటే ఆయన మీద మనం అనుకొని జీవించినప్పుడు. నెక్స్ట్. సో పర్సిస్టెంట్ ప్రేయర్ హ్యాస్ గ్రేట్ పవర్. అంటే కంటిన్యూస్ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు అది ఒక గొప్ప పవర్ సంపాదించుకుంటుంది. అందుకే దీనికి ఏంటంటే వాళ్ళ మమ్మీ ఆయన మారే వరకు ప్రేయర్ చేస్తానే ఉన్నారు. ఆయన మారే వరకు ఏ ఒక్క రోజు కూడా దాన్ని నేను చేసేసాను కదా అని వదిలేయలేదు. సో మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, అది ఆన్సర్ రాకపోతే ఇది దేవుడి చిత్తం కాదని వదిలేస్తాం. కానీ అది పొందుకునే వరకు మనం ప్రార్థన చేయవలసిన బదులమైన, ముఖ్యంగా మన చుట్టూ ఉన్న మనుషులు. ప్రార్థన అంటే ఏదో ఆస్తి కోసమో లేకపోతే ఇల్లు కట్టుకోవాలనో ఆ ప్రార్థనల గురించి అనట్లేదు. కానీ నేను ఒక వ్యక్తి దేవునిలో స్థిరపరచబడాలి, ఆయన ప్రేమను పొందుకోవాలి, ఆయన కోసమే జీవించాలి అనే ప్రార్థన మనం ఎప్పుడూ విడవకూడదు. ఎవరి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వ్యర్థం కాదు. సో నెవర్ గివ్ అప్ ప్రేయింగ్ ఫర్ లవ్డ్ వన్స్. మన ఫ్యామిలీలో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరైనా దేవుడి చిత్తంలో లేనప్పుడు ఆయన కోసం ప్రార్థన చేయవలసిన అవసరత మన మీద ఉంది. అది మన రైట్, మనం చేయాల్సిన వారం. సో మన దేవుడిని తెలుసుకున్నాము, ఓకే, మనం ప్రార్థన చేసుకుంటున్నాం అని కాదు, కానీ మన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి. అది కూడా విడువక ప్రార్థన చేయాలి. సో ట్రూ రెస్ట్ ఇస్ ఫౌండ్ ఓన్లీ గాడ్. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. దేవునిలో నిజమైన ప్రశాంతత దేవునిలోనే ఉంది, ఇంకెక్కడి నుంచి రాదు. ఏ ఏ పరిస్థితి ఎటువైపు చూసినా కానీ, ఏ రిలేషన్ లో ఏ విధంగా మనం ప్రయత్నించినా కానీ, అది ఆ కాసేపే హ్యాపీనెస్ ఉంటది, కానీ నెక్స్ట్ మినిట్ మళ్ళీ మనకి ఎంప్టీనెస్ మనకి అర్థం అవుతుంది. దేవుళ్ళో మాత్రమే మనం నిజమైన ప్రశాంతత పొందుకోగలం. సో అవర్ హార్ట్ ఈస్ రెస్ట్లెస్ టిల్ ఇట్ రెస్ట్ ఇన్ ది. మన హృదయములో ఎప్పుడు గజిబిజి గందరగోళంగా ఉంటది. ఎప్పుడు అది పోతుందంటే ఆయనలో మనం ప్రశాంతత, ఆయనతో మనం ఉండి ఆయన నుండి మనం ప్రశాంతత పొందుతున్నప్పుడే మనకి రెస్ట్ దొరుకుతుంది. నెక్స్ట్. ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్ బ్రింగ్స్ చేంజ్. సో విధేయత అనేది అది దేవుని వాక్యానికి విధేయత చూపించడం. ఇప్పుడు అగస్టిన్ వెంటనే ఒబే చేశారు. టేక్ రీడ్ అన్నప్పుడు వెంటనే ఒబే చేయడం ద్వారా దేవుడు ఆయన్ని వాడుకోవడం మొదలేశారు. సో కొన్నిసార్లు మనం అది దేవుడు చెప్తున్నారు అని అనిపించినా ఒబే చేయలేకపోతూ ఉంటాం. ఈ యొక్క ఆ మన పరిస్థితులను బట్టి, మన ఇష్టాలను బట్టి దేవుడికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం. కానీ మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే దేవునికి విధేయత చూపించడం, దేవుని వాక్యానికి విధేయత చూపించడం. దాని ద్వారా ఆమ్, దేవుడు ఏం చేస్తాడంటే మనలో స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వచ్చి, ఎప్పుడంటే ఆయన వర్డ్ మనలో పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండానే మనలో ఒక మార్పు అనేది జరుగుతుంది. సో మన లైఫ్ గోల్స్ కూడా మారిపోతా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్. లైఫ్ ఫర్ ఇటర్నల్ థింగ్స్, లివ్ ఫర్ ఇటర్నల్ థింగ్స్. అంటే మనం బ్రతకాల్సింది ఈ లోక సంబంధమైన కోరికల కోసం, ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, గొప్ప కోసం, పేరు కోసం కాదు, కానీ ఆయన మన పరలోకపు తండ్రి మనకిచ్చే బహుమానాల కోసం మాత్రమే మనం బ్రతకాలి. సో అందుకని అగస్టిన్ ఏం చేశారంటే ఆయన ఎక్కువగా ప్రేయర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రతి దినము తండ్రి పాపపు ఒప్పుదల కోసం మీద ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అలాగే నేను ఒక రోజు మన పరలోకపు తండ్రి ఇచ్చే బహుమానాలు నేను పొందుకోగల
సమర్థుడను అనే కాన్ఫిడెన్స్ తో ఆయన ఎప్పుడు ఉండేవాళ్ళు అనమాట. అందుకని కీప్ అవర్ హార్ట్స్ ఫిక్స్డ్ ఆన్ ఇటర్నిటీ అండ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం మీదే మన దృష్టి ఎప్పుడు ఉండాలి అని అగస్టిన్ టీచింగ్స్ లో మనకి అర్థమవుతుంది. సో ఇలాంటి టీచింగ్స్ తోటి మన ఆ ఈ ఈ వ్యక్తి దేవుని కోసం పనిచేసి పీస్ఫుల్ గా 430 ఏడీలో ఆగస్ట్ 28న ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఆ ఆయన చనిపోయేటప్పటికి అక్కడ ఒక వ్యాండల్స్ సీజ్ అంటే ఒక యుద్ధము జరిగింది. అప్పుడు ఆ సిటీ ఆ అంతగా అన్పాపులర్ అయిపోయింది. కానీ ఆ సిటీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినప్పటికీ క్యాప్చర్ చేసినప్పటికీ యుద్ధంలో ఆయన రైటింగ్స్, ఆయన ఐడియాస్ అది అలాగా అక్కడున్న క్రిస్టియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ సంవత్సరాలు అంటే ఏళ్ల తరబడి ఆ క్రిస్టియన్ టీచింగ్స్ ప్రజల్లో ఆ ఇంకిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ నేను చదువుతూ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒకటి బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయాలి మన వారి కోసం, మన చుట్టూ ఉన్న వారి కోసం, వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కోసం, వారి యొక్క రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టగా పరలోకపు తండ్రి మనకిచ్చే ఆస్తుల మీద మనం ఆధారపడాలనే విషయం నేను బాగా నేర్చుకున్నాను. మీరేం నేర్చుకున్నారో తర్వాత క్లాస్ మీరు నాకు చెప్తారు. కానీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అక్క. మనందరి తరపున యానీ కిరణ్మయ్య అక్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చాలా చక్కగా మరి అగస్టిన్ ఆఫ్ హిప్పో వారి జీవితాన్ని మనకి షేర్ చేశారు. మరి మనందరి తరపున మరొకసారి యానీ కిరణ్మయ్య అక్క గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నానండి. మరి ఈ యొక్క ప్రెజెంటేషన్ గ్రూప్ లో మనం పోస్ట్ చేస్తానండి, తెలుగులో కూడా మార్చి. అయితే యాక్చువల్ గా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ అగస్టిన్ యొక్క జీవితం, ఆయన రాసిన ఒక పుస్తకం, తన ఒప్పుకోలులు, కన్ఫెషన్స్ అని బుక్ రాశాడు. తను యవనస్తుడిగా ఉన్నప్పుడు తను పరిశుద్ధాత్మ దేవుని చేత ఏ విధంగా ఒప్పించబడ్డాడు అన్నది చాలా డీటెయిల్డ్ గా రాశాడు. క్రైస్తవ చరిత్రలో అంత ఓపెన్ గా ఏమాత్రం సిగ్గుపడకుండా, నా జీవితం తెలిస్తే ఏమవుతుంది అని ఒక భయం లేకుండా చాలా ఓపెన్ గా అలాంటి ఒప్పుకోలు రాసిన ఒకే ఒక రచన. అది ప్రపంచాన్ని మొత్తానికి ఒక రకమైన అతి ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ అయిపోయింది. అది కన్ఫెషన్స్ అన్న బుక్. అది దాంట్లో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఈరోజు అక్కగారు మనకి ఇచ్చారు. దీని సిరీస్ ఆఫ్ షేరింగ్ అక్కగారు చేస్తారు రానున్న దినాల్లో. ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు మనము మరొకసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సారీ, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ఐఎమ్ సారీ. మీలో దయచేసి ఎవరైనా ప్రార్థన చేస్తారండి? ప్రసిద్ధ సిస్టర్ గారు మీరు చేయండి అమ్మా. ఓకే. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు మా దైవుల తండ్రి, నిత్య నివాసి అయిన మా దేవ, ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా నాయన క్లాస్ అటెండ్ అయ్యేదానికి మీరు ఇచ్చిన అనుమతిని బట్టి వందనాలు నాయన. ఇప్పటి వరకు మేము వినిన అగస్టిన్ గారి చరిత్రను బట్టి వందనాలు తండ్రి. మా తప్పులు మేము దిద్దుకునేదానికి మాకు మీరు మరో అవకాశాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఏదైనా మన క్లాస్ తీసుకుని ఆయన బాబీ గారిని మీ జ్ఞానాత్మతో నింపండి. పాఠం చెప్తున్న తనకు, అదే విధంగా నాయన వింటున్న మాకు కూడా నాయన జ్ఞానాన్ని దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు నేను మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి కొద్దిగా భిన్నంగా ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు వై వీ షుడ్ స్టడీ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని
మామూలుగా కాకుండా లోతుగా ఎందుకు అధ్యయనం చేయాలి? వై? ఫస్ట్లో మనం థియాలజీ ఎందుకు చదవాలి అన్నది చూసాము. కానీ నేను ఈరోజు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ విషయం కొద్దిగా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి మనందరికీ కూడా దిట్టపరచుకోవడానికి ఇది ఉపయోగం అని చెప్పేసి నేను పంచుకుందాం అనుకుంటున్నాను. కొన్ని పాయింట్స్ నేను గ్యాదర్ చేసి అవి మీకు పంచుకుంటాను. వై వీ షుడ్ స్టడీ ద స్క్రిప్చర్స్. అసలు ఎందుకు మనము లేఖనాలని ధ్యానం చేయాలి? జస్ట్ చదవటం కాకుండా లోతుగా ఎందుకు ధ్యానం చేయాలి? కొన్ని పాయింట్స్ మీకు పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు కొద్దిగా స్పీడ్గా చెప్తానండి. కొన్ని వాక్య భాగాలు మనం ఎక్కువగా చదువుకున్నాం. దయచేసి మీలో ఎవరు వీలైతే వాళ్ళు ఎక్కువగా వాక్యాలను చదవటానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట కోరుచున్నానండి. మరి కీర్తనలు 19వ అధ్యాయము 19వ కీర్తన 7-8 వచనాలు దయచేసి చదువుకున్నాం. కీర్తనలు 19, 7, 8. స్పీడ్ గా మనం వెళ్దాం, ఎందుకంటే ఎక్కువ కవర్ చేసుకోవచ్చు. 9 అయింది, మాక్సిమం 9:30 క్లోజ్ చేసుకుందాం. అటు ఇటుగా 5 minutes అటు ఇటు. కీర్తన 19 చదవగలరమ్మా? నేను చదువుతాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. సో మనం స్టార్టింగ్ లో ఇంకా కొన్ని పాయింట్స్ మనం నేర్చుకుంటా ఉందాం. అయితే 4 ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, గాడ్స్ వర్డ్ రిఫ్రెషెస్ ద సోల్. దేవుని వాక్యము ఏం చేస్తుందంటండి, మన యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. దేవుని వాక్యము మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. కాబట్టి మనము లోతుగా అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. ఇక్కడ ఐడియా తెప్పరిల్ల చేయటం అంటే ఏంటంటే, బీయింగ్ బ్రాట్ బ్యాక్, తిరిగి రావటం, తిరిగి రప్పించబడటం. ఇక్కడ ఎందుకు దేవుని వాక్యాన్ని మనం స్టడీ చేయాలి అని అంటే, అది మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది కాబట్టి. ఇట్ రిఫ్రెషెస్ ద సోల్. 7వ వచనంలో, కీర్తన 19:7లో ప్రాణమును తెప్పరిల్ల చేయను. ఇక్కడ తెప్పరిల్ల చేయటం అంటే ఏంటంటే, బ్రింగింగ్ బ్యాక్ టు అస్, బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మనల్ని తిరిగి తీసుకురావటం వెనక్కి. బీయింగ్ బ్రాట్ బ్యాక్ టు గాడ్, అదనమాట ఐడియా. తర్వాత యాక్టివ్ సీకింగ్ గాడ్ గాడ్స్ అస్ ఫ్రమ్ డ్రిఫ్టింగ్ అవే అండ్ స్పిరిచువల్ డ్రాట్. అంటే ఆత్మ సంబంధమైన కరువు అని ఒకటి ఉంటుంది, స్పిరిచువల్ డ్రాట్. మరి మనం యాక్టివ్ గా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకపోతే ఒక స్పిరిచువల్ డ్రాట్ కి గురవుతాం. ఈ స్పిరిచువల్ డ్రాట్ కి గురవటమే కాకుండా సత్యం నుంచి అవతలికి కొట్టుకుపోతాం, పక్కకి కొట్టుకుపోతాం. కనుక యాక్టివ్ గా స్టడీ చేయాలి దేవుని వాక్యాన్ని. ఇక మరి దీనికి ప్రత్యామ్నాయం అంటూ ఏం లేదు. అలాగే ఈ లోకంలో ఎక్కువగా ఉంటూ ఆత్మ సంబంధమైన విషయాలు తక్కువగా ఉంటే ఏమవుతుందంటే, దేవుడు కొద్దిగా మనం దూరం అయిపోతామని ఫీల్ అవుతాడట. గాడ్ విల్ ఫీల్ ఫార్ అవే. మనం చాలా దూరం అయిపోతున్నామని ఆయన ఫీల్ అవుతాడట. ఎప్పుడు ఈ లోకంలో ఎక్కువ ఉంటూ ఆత్మ సంబంధమైన విషయాలకి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, అలాగే మన ప్రార్థన కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఆ తర్వాత మోర్ టైమ్ ఇన్ గాడ్స్ వర్డ్, మన ప్రాణములు పోషించబడతాయి, మన సోల్ పోషించబడుతుంది ఎప్పుడైతే దేవుని వాక్యంతో ఎక్కువగా మనం గడుపుతామో. తర్వాత దేవునితో మనకున్న సంబంధము నూతన పరచబడుతుంది. సో ఇవన్నీ కూడా ఒక పాయింట్ లో మనం చెప్పుకుంటాం. ఏం పాయింట్ అంటే, దేవుని వాక్యము ప్రాణమును తెప్పరిల్ల చేయను. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, దేవుని వాక్యము మనం ఎందుకు స్టడీ చేయాలి? సెకండ్ బెనిఫిట్ ఈ వచనంలో మనం చూస్తాం కదా, గాడ్స్ వర్డ్ మేక్స్ ద సింపుల్ వైజ్, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకున్నాం. 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనంలో మరి 2వ వచనం నుంచి చదువుతాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి
జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టు ఆయన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఇక్కడ మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ కూడా దేవుని వాక్యంలో జవాబులున్నాయి. ఈ యొక్క 2 పేతురు 1వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదివాను. మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ కూడా దేవుని వాక్యంలో జవాబులు ఉన్నాయి కనుక మనము దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలి. ఏం చేస్తుందంటే అది దేవుని వాక్యము 19వ కీర్తన మనం చదివాం కదా, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. గాడ్స్ వర్డ్ మేక్స్ ద సింపుల్ వైజ్. సెకండ్ బెనిఫిట్ అది. మూడవది, గాడ్స్ వర్డ్ గివ్స్ జాయ్ టు ద హార్ట్. మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ అది ఎక్కడ ఉంది? కీర్తన 19వ అధ్యాయంలో 8వ వచనం, హృదయమును సంతోషపరచును, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. సమ్ టైమ్స్ మనకి జాయ్ ఉండదు, మన జీవితంలో కొరతగా ఉంటుంది సంతోషం. ఎందుకంటే ఒత్తిడిల వల్ల, జీవితపు డిమాండ్స్ వల్ల మనకి కొన్నిసార్లు సంతోషం ఉండదు. తర్వాత ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చాలా విషాదానికి గురవుతుంటాం. అలాగే దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా, ఏది ఏమైనప్పటికీ, మరి ఫిలిప్పీ 4:4లో రిజాయిస్ ఆల్వేస్ అని దేవుని వాక్యము ఏం చెప్తుంది? ఆజ్ఞాపిస్తుంది సంతోషంగా ఉండమని. సంతోషంగా ఉండటం అనేది పరిస్థితులకి అనుగుణంగా, పరిస్థితులకి మనం దాని మీద ఆధారపడింది కాకుండా మనము చేయవలసిన పని అంట. కమాండ్ చేయబడుతున్నాం మన సంతోషంగా. దేవుని వాక్యము మనం స్టడీ చేసినప్పుడు సంతోషంగా ఉండటానికి కావలసిన ఒక అంతరంగంలో, ఆత్మ యొక్క మూలంలో, నీ యొక్క మనస్సు మూలంలో సంతోషం యొక్క చిగురుని ఆయన సృష్టిస్తాడు దేవుని వాక్యాన్ని నువ్వు స్టడీ చేసినప్పుడు. తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఉన్న వాగ్దానాలు యాజ్ వి రీడ్ దెమ్, మనం చదివినప్పుడు మరి సంతోషించడానికి చాలా కారణాలు దాంట్లో ఉంటాయి. కనుక దేవుని వాక్యాన్ని స్టడీ చేసినప్పుడు మన హృదయానికి సంతోషం దొరుకుతుంది. 4వ బెనిఫిట్ ఏంటంటే, గాడ్స్ వర్డ్ గివ్స్ లైట్ టు ద ఐస్. మన కంటికి అది వెలుగునిస్తుంది. అది ఎక్కడుందంటే కన్నులకు వెలుగునిచ్చును. 8వ వచనం, కీర్తన 19:8లో, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. దేవుని వాక్యం స్టడీ చేసినప్పుడు మన కన్నులకు వెలుగునివ్వటం అనే అనుభవం మనం సంపాదించుకుంటాం. మరి మన జీవితంలో స్క్రిప్చర్ యొక్క సత్యానికి సంబంధించిన వెలుగు అనేది ఒక కళ్ళజోడుగా పెట్టుకున్నప్పుడు ఈ లోకంలో బెస్ట్ అండ్ వర్స్ట్ క్లియర్ గా కనిపిస్తుంది ఈ లోకంలో. కనుక 4 బెనిఫిట్స్ మనం చూసాం. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం ఎందుకు స్టడీ చేయాలి? నెంబర్ 1, దేవుని వాక్యం స్టడీ చేసినప్పుడు మన యొక్క ప్రాణము తెప్పరిల్లుతుందని. అలాగే దేవుని వాక్యాన్ని స్టడీ చేసినప్పుడు మనం ఒక సింపుల్ పర్సన్ గా ఉండకుండా జ్ఞానం సంపాదించుకుంటామని. అలాగే జీవితంలో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ దేవుని వాక్యంలో సమాధానాలు ఉన్నాయి. కనుక గాడ్స్ వర్డ్, ద స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్ మేక్స్ సింపుల్ వైజ్ పీపుల్. సింపుల్ పీపుల్ ని వైజ్ పీపుల్ గా చేయగలదు. 2వ పాయింట్. మూడవ బెనిఫిట్ ఏంటంటే, మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్. 4వ బెనిఫిట్ ఏంటంటే, మన కంటికి, మనోనేత్రాలకి వెలుగునిస్తుంది. అది నెక్స్ట్ 6 రీజన్స్ వై వీ షుడ్ స్టడీ ద బైబిల్. 6 రీజన్స్. ఇది సాలిడ్ గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతవరకు ఈ 4 పాయింట్స్ మీరు గమనించారా? పాస్టోరల్ పాయింట్స్ అంటే చెప్తుంటే మనకి చాలా ఆదరణగా ఉన్నాయి. కానీ టెక్నికల్ పాయింట్స్ కూడా మనకు అవసరం. అంటే అసలు ఫౌండేషన్స్, దాని మూలాలు, దాని వివరణ, దాని యొక్క శాస్త్ర సంబంధమైనవి, అది కూడా తెలుసుకుంటే మనం షేక్ అవ్వకుండా, చిన్నపిల్లల్లాగా ఊగిపోకుండా, లేకపోతే అటు ఇటు ఆ బోధకి ఈ బోధకి ఊరికే ప్రభావితం చెందకుండా ఉంచడానికి మనకి ఈ యొక్క అకాడమిక్ నాలెడ్జ్ అవసరం.
అకాడమిక్ నాలెడ్జ్ అనగానే మనం కొంత దిగదీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ అది మనకి చాలా స్వతంత్రాన్ని ఇచ్చే ఒక ఆ, కోణం అది. సో 6 పాయింట్స్ వై వీ షుడ్ స్టడీ బైబిల్ అన్నది చూద్దాం. మొట్టమొదటిది, మన మన జీవితంలో మనం అన్వేషణ అనేది మనకి మించిపోయిన విషయంలో మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇట్స్ బియాండ్ అవర్ సెల్స్. వి క్వెస్ట్ ఫర్ మీనింగ్ బియాండ్ అవర్ సెల్స్. మనలో ఆలోచించుకుంటానే ఉంటాం, కానీ అది తృప్తి చెందక మన అన్వేషణ ఇంకా అక్కడ ఇక్కడ వెతుకుతా ఉంటాం అనుకోకుండానే. అయితే దేవుని వాక్యంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక అంశం కాదు, ఒక సబ్జెక్ట్ కాదు, ఒక కాన్సెప్ట్ కాదు, ఒక వ్యక్తి కనిపిస్తాడు. వి ఫైండ్ అవర్ అల్టిమేట్ మీనింగ్ ఇన్ ఎ పర్సన్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఎందుకు స్టడీ చేయాలంటే, మనం దేవుని వాక్యంలో మనం అధ్యయనం చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు ఆ వాక్యంలో ఉన్న వ్యక్తి, ఆయన మనకి అంతిమ అసలు అర్థాన్ని, ఒక అల్టిమేట్ మీనింగ్ ని, మీ జీవితానికి నా జీవితానికి కావాల్సిన అల్టిమేట్ మీనింగ్ ని ఒక వ్యక్తి అందజేస్తూ ఉంటాడు నువ్వు దేవుని వాక్యాన్ని స్టడీ చేసినప్పుడు. తర్వాత మొట్టమొదటి పాయింట్ లోనే ఉన్నాం మనం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? మనం ఆలోచించుకుంటానే ఉంటాం, కానీ అది సరిపోక ఆ పుస్తకమో, ఈ టీవీలోనో, ఆ యొక్క మాటల్లోనో, స్నేహితుల దగ్గర ఎక్కడో అక్కడ మనం తెలియకుండా అన్వేషిస్తూ ఉంటాం. మన జీవితంలో ఒక అన్వేషణ ఉంటుంది. దానికోసం అది తృప్తి చెందాలంటే, దానికి సరిగ్గా ఫిట్ అవ్వాలంటే జవాబు దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో పర్సన్ ఉంటాడు. మిగిలిన స్నేహితుల మాటల్లో ఆ వ్యక్తి ఉండడు. కొంత ఆదరణ ఉంటది, ఉపయోగం ఉంటది, లేకపోతే ఏదైనా వేరే పుస్తకాల్లో కొంత సమాచారం ఉంటది, జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే మరొక చోట. కానీ దేవుని వాక్యంలో ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ మీకు అంతిమ అర్థాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అలాగే ద మోర్ వి ఇంటరాక్ట్ విత్ ఇట్, దేవుని వాక్యంతో నువ్వు ఎంత ఎక్కువగా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటావో అంత నేరుగా ఆత్మతో సంభాషిస్తూ ఉంటావు. హోలీ స్పిరిట్ తోటి, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ తోటి నువ్వు ఏం చేస్తూ ఉంటావు? ఎంగేజ్ అవుతూ ఉంటావు. వ్యక్తిగతంగా నువ్వు ఎంగేజ్ అవుతూ ఉంటావు. ఎంతగా నువ్వు స్టడీ చేస్తుంటావో అంతగా, బైబిల్ ఎంత స్టడీ చేస్తుంటే అంత ఎక్కువగా నువ్వు ఈరోజు ఒక అరగంట నువ్వు స్టడీ చేస్తే వ్యక్తిగతంగా, ఆ అరగంట సేపు నువ్వు బైబిల్లో ఉన్న హోలీ స్పిరిట్ తోటి నువ్వు సంభాషణ చేస్తున్నావు అనమాట. ఆయనతో ఎంగేజ్ అయి ఉంటావు వ్యక్తిగతంగా. తర్వాత ఎప్పుడైతే మనం వెన్ వి రెఫ్యూజ్ టు స్టడీ, ఒకవేళ ఇలాంటి స్టడీ నాకు ఎందుకులే అని నువ్వు అనుకొని వద్దనుకుంటే ఏమి దాని అర్థం ఏంటంటే, మరి దేవునితో ఉన్న రిలేషన్షిప్, దేవునితో ఉన్న సంబంధాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావని. దేవుని వాక్యాన్ని స్టడీ చేయటం అనేది నువ్వు పక్కన పెడితే, దేవునితో నీ వ్యక్తిగత సంబంధాన్ని కూడా పక్కన పెడుతున్నట్టే అర్థం. కనుక ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు స్టడీ చేయాలంటే, మన యొక్క జీవితంలో పరమార్థం తెలుసుకోవడానికి అందులో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మాత్రం అది ఇవ్వగలడు. రెండో పాయింట్కి వెళ్దాం. హిజ్ వర్డ్ క్రియేట్స్ లైఫ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎందుకు స్టడీ చేయాలంటే, ఆ యొక్క వాక్యం యొక్క స్టడీ నీ అంతరంగంలో ఒక జీవాన్ని, లైఫ్ ని సృష్టిస్తుంది. ఒక ఆయన అన్నాడు, ఐ ఆమ్ నాట్ అలైవ్ బట్ బైబిల్ ఈజ్ అలైవ్. నేను సజీవుణ్ణి కాదు, దేవుని వాక్యము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము సజీవమైనది, నేను కాదు. కనుక నేను చదివినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఐ విల్ బికమ్ అలైవ్. మనం వీ కెనాట్ ప్రొడ్యూస్ లైఫ్. బైబిల్ స్టడీ విల్ ప్రొడ్యూస్ లైఫ్, క్రియేట్స్ లైఫ్ విత్ ఇన్ ద డీప్ ఇన్సైడ్ మై స్పిరిట్. అలాగే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఓపెన్ చేస్తావో, దేవుని వాక్యం ఏదో విధంగా దాంట్లో ఉన్న సత్యము నీ మీద నిక్షేపణ అవుతుంది. అలాగే నువ్వు ఎప్పుడైతే దాన్ని ముగిస్తావో, ఆ ధ్యానాన్ని, ఇక అక్కడి నుంచి ఆ యొక్క సత్యము నీ మీద ఇంపాక్ట్ అయిన ఆ యొక్క సత్యం ఏం చేస్తుంది అనమాట, మరికొంత షేప్ చేయటం మొదలు పెడుతుంది. దేవుని వాక్యాన్ని నువ్వు ఓపెన్ చేసి చదవటం ప్రారంభించినప్పుడు దాంట్లో ఉన్న సత్యము నీలోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ముగిస్తావో
ఇక అక్కడి నుంచి ఆ ప్రవేశించిన సత్యము నిన్ను రూపుదిద్దుతూ ఉంటది. ఇక అది అందువలన దేవుని యొక్క వాక్యము నీలో జీవాన్ని సృష్టిస్తుంది. రెండో పాయింట్. అందువల్ల మనం బైబిల్ని స్టడీ చేయాలి. మూడోది రెండో పాయింట్ లోనే ఇంకొక పాయింట్ చూసుకొని మూడో పాయింట్కి వెళ్దాం. జీసస్ వర్డ్స్ ఆర్ హిజ్ యాక్షన్స్. దేవుని వాక్యం నువ్వు స్టడీ చేస్తున్నప్పుడు యేసయ్య మాటలు, దేవుని మాటలు అవి ఆయన క్రియలు. జీసస్ వర్డ్స్ ఆర్ హిజ్ యాక్షన్స్. ఎంత ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. యేసయ్య మరి మొట్టమొదటి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఏ విధంగా సృష్టించాడు, ఆయన పలుకుగా అవి ఫామ్ అయిపోయి తయారైంది, ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి. అలాగే దేవుని వాక్యము అనేది ఆయన క్రియలు. ఆయన ఒక పాట కూడా ఉంటుంది కదా, హీ సెంట్ హిజ్ వర్డ్ అండ్ హీల్డ్ ఆల్ మై డిసీజెస్ అని ఒక పాట ఉంటుంది. ఆయన మాట పంపి స్వస్థపరిచాడు. ఆయన మాట్లాడితే యాక్షన్ అయిపోద్ది అనమాట, అక్కడ క్రియ జరుగుతుంది. సో జీసస్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్. అందువలన మనం బైబిల్ స్టడీ ఇంటెన్స్ గా చేయాలి, లోతుగా అధ్యయనం చేయాలి. తర్వాత మూడో పాయింట్కి వద్దాం. మనం బైబిల్ స్టడీ ఎందుకు చేయాలి అని 6 పాయింట్స్ చూస్తున్నాం, 2 అయిపోయినవి. మూడో పాయింట్ ఏంటంటే ద వర్డ్, దేవుని వాక్యము రెస్పాన్స్ టు అవర్ డీపెస్ట్ నీడ్స్, మన లోతైన అవసరాలకి స్పందిస్తూ ఉంటుందంట బైబిల్. తర్వాత ఇక్కడ ఈ మూడో పాయింట్ లో కొన్ని సబ్ పాయింట్స్ ఏంటంటే, మరి మానవులకు ఉన్న సమస్త అవసరాలు అవి లోయ అనుభవాల్లో, మరి చీకటి లోయలో ఉన్న ఒక్కొక్కసారి చీకటి లోయ అనుభవాలు, మరి బాధ, శ్రమలు, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం, కన్ఫ్యూజన్, గందరగోళం, ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితి, షేమ్, అవమానం, స్ట్రెస్, ఒత్తిడి, డిజబిలిటీ, మరి ఒక ఏబుల్ గా లేకపోవడం, అలాగే మోసపడబోవటం, బిట్రయల్, మోసపరచబడటం, వీటన్నిటి విషయాల్లో, ఇలాంటి అవసరాల విషయాల్లో కూడా బైబిల్ స్పందిస్తుంది. రెస్పాండ్ అవ్వ. నువ్వు చదివినప్పుడు, నువ్వు ధ్యానం చేసినప్పుడు, ఏదో పైపైన చదివినప్పుడు కాదు, స్టడీ చేసినప్పుడు. తర్వాత స్క్రిప్చర్ మనకి తెలియజేస్తూ ఉంటుందంట. మనలో ఒక్కోసారి గూడు కట్టుకుపోయిన మరి బ్రోకెన్నెస్ ఉంటుంది, విరిగిపోయిన మనసు ఉంటుంది, అంతరంగంలో నలిగిన స్థితి ఉంటుంది. అది మనకు తెలియదు. దేవుని వాక్యాన్ని లోతుగా స్టడీ చేస్తున్నప్పుడు అది ఎక్స్పోజ్ అవుతుంది. అంతేకాకుండా సంతోషాన్ని కూడా చూపిస్తుంది. మనలో ఉన్న సంతోషాన్ని కూడా చూపిస్తుంది. స్క్రిప్చర్ ఇన్ఫార్మ్స్ బ్రోకెన్నెస్ అండ్ జాయ్. ఈ రెండింటిని ఇన్ఫార్మ్ చేస్తుందట నీకు, నువ్వు వ్యక్తిగతంగా లోతుగా స్టడీ చేసినప్పుడు. అలాగే థరోలీ ఎక్విపింగ్ మైండ్స్ అండ్ ఇన్ఫార్మింగ్ ఎవ్రీడే యాక్షన్స్. దేవుని వాక్యం స్టడీ చేసినప్పుడు అది చాలా థరోగా ఏం చేస్తుందంటే మన మనసుకి, మైండ్కి అది ఎక్విప్ చేస్తుందట మన మైండ్ని. ఎవ్రీడే 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 ఎవ్రీడే. అలాగే ఒక్కోసారి మనకున్న విరిగి నలిగిన స్థితి యాక్చువల్గా మన వాక్యాన్ని లోతుగా మరి స్టడీ చేయడానికి మనం ఒక రకంగా బలవంతు పెడుతుందట మన బ్రోకెన్నెస్. ఒకసారి నేను ఒక దేవుని సేవకుడి గురించి విన్నాను. ఆయన విశ్వాసం గారు ఆయన పేరు. ఆయన చనిపోయారు ఈ మధ్యలోనే. ఆయనకి తల షేక్ అవుతూ ఉంటది నరాల బలహీనత వల్ల. చాలా మంచి పరిచయం చేశారు ఆయన. ఆయన చెప్పారు ఒకసారి వాళ్ళ పాప డెలివరీ అవుతా ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉంటుంటే ఆయనకి రక్తనాళాలు పగిలిపోయేంత టెన్షన్ వస్తుందంట ఆయనకి, ఏమవుతుందా అని. ఎందుకంటే కొద్దిగా కాంప్లికేట్ గా ఉంది పరిస్థితి. లేబర్ రూమ్ లో తీసుకెళ్లారు వాళ్ళ అమ్మాయిని. ఇంటికి వచ్చేసాడట, అక్కడ ఉండలేక. ఇంటికి వచ్చి బైబిల్ తీసుకెళ్ళి చదువుతా ఉన్నాడంట. ఇందాక చెప్పారు కదా అక్కగారు, దేవునిలో ప్రశాంతంగా ఉంటేనే మన హృదయానికి విశ్రాంతి. దేవునిలో విశ్రాంతిగా ఉంటేనే మన హృదయానికి విశ్రాంతి. అవర్ హార్ట్స్ రెస్ట్ వెన్ వి రెస్ట్ ఇన్ గాడ్. సో అట్లా
తర్వాత 3వ పాయింట్ అయిపోయింది. 3 పాయింట్స్ చెప్పాను. వై వి స్టడీ గాడ్స్ వర్డ్ అని. 4వ పాయింట్ వద్దాం. బైబిల్ స్టడీ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ అవర్ లైఫ్స్. దేవుడి యొక్క చిత్తం అది. మనము దేవుని వాక్యాన్ని లోతుగా స్టడీ చేయడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. మనలో చాలా సార్లు కొన్ని సమస్యలు, చాలా సమస్యలకి మామూలుగా బాహ్యమైన కారణాలు ఉంటాయి, కానీ ఒక్కోసారి కొన్ని సమస్యలకి కొన్ని కారణాలు ఏంటంటే మన జీవితాలు దేవుని యొక్క మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవడం. వీఆర్ నాట్ ప్రయారిటైజింగ్ ద పర్స్యూట్ ఆఫ్ జీసస్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్స్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ థింకింగ్ అండ్ బిహేవియర్. మన ఆలోచన తీరు, ప్రవర్తన దేవుని యొక్క వాక్యము ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంటాం మనం. అన్ని కాదు, కొన్ని. కనుక దేవుని చిత్తమై ఉన్నది డీప్గా స్టడీ చేయడం. తర్వాత 4వ పాయింట్, దేవుని యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ స్టడీ అనేది గాడ్స్ విల్ అని చూసాం. ఇప్పుడు 5వ పాయింట్కి వెళ్ళిపోతాం. బైబిల్ స్టడీ డీపెన్స్ గాడ్లీ కమ్యూనిటీ. మరి గ్రూప్ స్టడీస్ లో ఏమవుతుందంటే, మనం గ్రూప్ గా ఒక స్టడీ చేసినప్పుడు, ఒక్కళ్ళనే స్టడీ చేసుకోవచ్చు. గ్రూప్ గా స్టడీ చేసినప్పుడు మన రిలేషన్షిప్స్ లో అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, దేవుని యొక్క స్వభావము ప్రతిబింబిస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం గ్రూప్ గా స్టడీ చేయటం అనేది చాలా అవసరం. బైబిల్ స్టడీ ఆ గ్రూప్ గా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క గ్రూప్ లో ఉన్న సభ్యుల మధ్య సంబంధాలు బాగా దిట్టపరచబడతాయి. అందువలన బైబిల్ స్టడీ అనేది చాలా అవసరం. సో 5 పాయింట్లు చూసాం. 6వ పాయింట్, మరి రక్షణ గురించిన జ్ఞానము మనకి అనుగ్రహించబడుతుంది. ఒక మాట చూసుకొని ఇదొకసారి చదువుదాం. 2వ తిమోతి 3:15. 2వ తిమోతి 3:15 వచ్చింది. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి, ఇంగ్లీష్ లో ఇంకొద్ది ముందు నుంచి చదువుదాం. 14 వచ్చింది. 2వ తిమోతి 3:14. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములు. ఈ యొక్క కేవలము డిసైపుల్షిప్ కాకుండా ఎప్పటికప్పుడు మనకి రక్షణార్థమైన జ్ఞానం మనకు అవసరం. రక్షణ మన జీవితంలో రక్షణ మనం పొందుకొని ఉన్నాము. రక్షణ ఒకసారి స్టార్ట్ అవుతుంది, కొనసాగుతుంది కూడా. పొజిషనల్ గా మనం రక్షించబడతాం, ప్రోగ్రెసివ్ గా రక్షించబడతాం. కనుక రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. ఈ పరిశుద్ధ లేఖనములకు ఒక శక్తి ఉంది. ఏంటంటే, మనకి కావలసిన రక్షణకి ఆ యొక్క జ్ఞానానికి, ఆ జ్ఞానము మనకి కలిగించడమనే శక్తి దానికి ఉంది. కనుక బైబిల్ స్టడీ మనం చేయాలి. తర్వాత మరి నేను ఫ్లైర్ లో పెట్టాను, మీరు గమనించారో లేదో, బైబిల్ బెస్ట్ సెల్లింగ్ బుక్, 200 పైన భాషల్లో తర్జుమా చేయబడింది. తర్వాత పాశ్చాత్య నాగరికత, వెస్టర్న్ సివిలైజేషన్. ఈరోజు మనము ప్రతిదానికి వెస్ట్ వైపు చూస్తాం. అంటే కేవలం డబ్బు గురించి ఒకటే కాదు, మన పరిచర్యలన్నిటి కూడా కేవలం డబ్బుల గురించి వెస్ట్ వైపు చూస్తామని జనరల్ గా సహజంగా అందరం జోకులు వేసుకుంటాం. సర్వసాధారణంగా ఉన్న ఒక ఇంప్రెషన్ అది. అయితే డబ్బు గురించి ఒకటే కాకుండా హ్యూమన్ రైట్స్ కోసం చూస్తాం, తర్వాత మినిమం వేజెస్ కోసం చూస్తాం. ఒక మోడల్ గా ప్రతిదీ కూడా అటువైపు చూస్తాం. ప్రతిదీ మనకి ఇష్టం లేకపోయినా అటు చూస్తాం. వెస్టర్న్ సివిలైజేషన్, దానికి ఒక ఫౌండేషనల్ టెక్స్ట్ అంట బైబిల్. ఒకసారి నేను స్విట్జర్లాండ్ లో ఒక కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యాను, జెనీవా నగరంలో. అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి అన్ని దేశాలు చెప్తా ఉంటే, స్విట్జర్లాండ్ దేశం యొక్క విద్య యొక్క మూలాలు, మరి
ఒక 500-600 ఇయర్స్ బ్యాక్ రెఫర్మేషన్ వచ్చినప్పుడు అక్కడ బైబిల్ చదవటం ప్రారంభించారట. బైబిల్ చదవటం, లిటరసీ రెండు ఒకేసారి జరిగినాయి అక్కడ. ఎప్పుడైతే చదవటం నేర్చుకుంటూ బైబిల్ చదవటం మొదలుపెట్టారు. బైబిల్ వారికి అందుబాటులోకి వచ్చేసింది అప్పటికి. సో ఇది వాళ్ళ మూలం. స్విట్జర్లాండ్ ఈజ్ రిచర్ దాన్ అమెరికా. స్విట్జర్లాండ్ మరి చాలా బాగుంటుంది ఆ యొక్క కంట్రీ ఎకానమీ అంతా కూడా. సో ఈ యొక్క పాశ్చాత్య యూరోప్ అవ్వచ్చు, నార్త్ అమెరికా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పాశ్చాత్య వెస్టర్న్ సివిలైజేషన్ అంతటికీ కూడా ఫౌండేషనల్ టెక్స్ట్ బైబిల్. అలాంటి బైబిల్ నీ చేతిలో ఉంది. అలాగే మరి 7 ఎక్స్క్యూజెస్ అసలు బైబిల్ స్టడీ ఎందుకు మనం చెయ్యము. కొన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి, 7 ఉన్నవి, అవి ప్రస్తావించుకున్నాం. నెంబర్ 1, స్టడీయింగ్ ద బైబిల్ ఈజ్ హార్డ్ అండ్ టూ టైం కన్జ్యూమింగ్. బైబిల్ స్టడీ అనేది చాలా కష్టమైందండి, చాలా సమయం తీసుకుంటుంది అని ఒక ఎక్స్క్యూజ్. దాని గురించి చూద్దాం. అయితే ఇది నిజమే అవ్వచ్చు, కష్టమే, మరి టైం పడుతుంది, టైం టేకింగే. అయితే లాంగ్ టర్మ్ గోల్ మనం చూసుకోవాలి. నేను నిన్న ఎప్పుడు చూశాను, ఒక ఆవిడ తన అనుభవాన్ని చెప్తా ఉంది. తన చిన్నప్పుడు 8-9 వయసు, 8-9 ఇయర్స్ అప్పుడు వాళ్ళ ఫాదరు కూర్చోబెట్టి యోబు గ్రంథాన్ని అంతటినీ ఒక్క సిట్టింగ్ లో చదివి వినిపించాడంట ఆ పాపకి, తన చిన్న పాపగా ఉన్నప్పుడు. అయితే చాలా షాక్ అయిందంట ఆ స్టోరీ యొక్క ఫ్యాక్ట్స్ అన్ని విని. దేవుడి గురించి కూడా ఇబ్బంది పడిందంట. అయితే కాలక్రమేణా ఆ యొక్క కథ, యోబు కథ, ఆ చిన్ననాటిన పడిన యోబు కథ తనని చాలా, తన అంతరంగాన్ని రూపుదిద్దిందంట. సో బైబిల్ స్టడీ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ గోల్ ఈ షార్ట్ టర్మ్ ఎక్స్పీరియన్సెస్ కంటే కూడా. అంటే షార్ట్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? కష్టం అండి, చాలా టైం పడుతుంది అది బైబిల్ స్టడీకి అనుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక గోల్, దీర్ఘకాలిక రిజల్ట్స్ ఉంటాయి. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఈ యొక్క డీప్ బైబిల్ స్టడీని బాగా చేసుకునే పరిస్థితి కానీ మనకు అనుభవం ఉంటే, ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక క్రైసిస్ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మనం బ్యాక్ టు ఫామ్ మళ్ళీ రాగలం, రిజాలియంట్ అవ్వగలం, తిరిగి మొత్తానికి మళ్ళీ ఏమంటారు నిలదొక్కుకోగలం. అలాంటి రిజల్ట్స్ మన బైబిల్ స్టడీ ఇవ్వగలదు మనకి, మన పిల్లలకి. తర్వాత ఈ యొక్క ప్రపంచంలో సెక్యులర్ వరల్డ్ లో, క్రైస్తవ సంస్కృతులలో ఉన్న మరి ఎర్రర్స్ మనం గుర్తుపట్టగలం మనం బైబిల్ స్టడీని బాగా చేసుకుంటే. కనుక ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటి? స్టడీయింగ్ బైబిల్ ఇస్ హార్డ్ అండి, మరి టైం కన్జ్యూమింగ్ అంటానికి లేదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్ ఇది. అలాగే మన యొక్క సెక్యులర్ వరల్డ్ లో క్రైస్తవ కల్చర్స్ లో ఉన్న ఎర్రర్స్ ని గుర్తుపట్టగలను మీ యొక్క బైబిల్ స్టడీలో. కనుక ఇది కష్టం అనుకోవడానికి లేదు, కష్టపడాలి. రెండవ ఎక్స్క్యూజ్, బైబిల్ స్టడీ బోరింగ్ అండి అని. అయితే ఒక ప్రశ్న, ఆల్టర్నేటివ్ ఏముంది నీకు నాకు ప్రత్యామ్నాయం ఏంటి? బైబిల్ స్టడీ బోరింగ్ అవ్వచ్చు, బోరింగే, కానీ ఇంక వేరేదేమైనా ఉందా ఈ ప్రపంచంలో కానీ ఈ జీవితంలో? ఈజ్ దర్ ఎనీ ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఉంటే అప్పుడు ఇది బోరు కదా అని వదిలేద్దాం. ఏదైనా మంచి బుక్స్ ఉన్నాయా? బైబిల్ లాంటి బుక్స్ ఎక్కడుంది? వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్, హోలీ స్క్రిప్చర్స్. సో బోరింగ్ అయినా లేదైనా వీ హ్యావ్ టు స్టడీ, ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు, ప్రత్యామ్నాయం లేదు. అంతేకాకుండా నాట్ కనెక్టింగ్ విత్ గాడ్ ఈజ్ సింప్లీ నాట్ ఎన్ ఆప్షన్. దేవునితో కనెక్ట్ అవ్వకుండా ఉండటం అనేది అది ఒక మంచి విషయం కాదు. కనుక బోరింగ్ అనుకోకూడదు. మూడవ ఎక్స్క్యూజ్, స్పిరిచువల్ వార్ఫేర్. మనం ఏ మంచి పని చేసినా సైతానుడు మనల్ని అటాక్ చేస్తాడు. మరి ఈ ఆర్టికల్లో 3 ఫ్రంట్స్, 3 విధాలుగా మనకి ఈ ఆత్మ సంబంధమైన పోరాటం ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే మన అంతరంగంలో ఉన్న పాపపు స్వభావం.
అదేం చేస్తుంది? సత్యాన్ని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. సత్యాన్ని నుంచి దూరం చేస్తూ ఉంటుంది పాపపు స్వభావం. దాంతో పోట్లాడటం, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఈ యొక్క వరల్డ్ సిస్టమ్, ఈ ప్రపంచంలో ఉన్న ఒక వ్యవస్థ. ఏంటది? ఈ లోకంలో ఉన్న వ్యవస్థ. అదేంటంటే మరి కొన్ని కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు అవేం చెడ్డవేం కాదు. ఆ కార్యక్రమాలు ఎంటైజింగ్ టు యాక్టివిటీస్, అదేం చేస్తాయి? ఆ కార్యక్రమాలు నిజానికి త్యాగపూరితంగా బైబిల్ స్టడీ చేయటానికి బదులుగా కొన్ని కార్యక్రమాలు చేసేస్తాయి. అది ఆత్మ సంబంధమైన పోరాటం, అది ఆ ఫ్రంట్. అంతేకాకుండా మన మీద ఫోకస్ చేసుకోవడం, అలాగే కొన్ని సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఇది యాక్చువల్ ఆత్మ సంబంధమైన పోరాటాలు. ఇవేం చేస్తాయంట? మనల్ని సాక్రిఫిషియల్ గా బైబిల్ స్టడీ చేయడానికి అడ్డుకుంటాయి, మళ్ళిస్తాయి, దారి మళ్ళిస్తాయి. అలాగే మూడో ఫ్రంట్ ఏంటంటే, మూడవ యుద్ధం అంటే ఈ ఆత్మ సంబంధం స్పిరిచువల్ వార్ఫేర్ 3 రకాలుగా ఉంటుంది. నెంబర్ 1 పాపంతో, నెంబర్ 2 ఈ లోకంలో ఉన్న మంచి వ్యవస్థలు. అవి ఆ యాక్టివిటీస్ మనల్ని సాక్రిఫిషియల్ గా బైబిల్ స్టడీ చేయడానికి ఆటంకంగా ఉంటాయి. మూడోది క్రిస్టియన్ కల్చర్, క్రైస్తవ సంస్కృతి. ఈ క్రైస్తవ సంస్కృతి ఏం చేస్తుంది అనమాట? ఈ రోజుల్లో మనం బాగా గమనిస్తే ఇట్స్ లూజింగ్ ఇట్స్ ఎబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ ద ట్రూత్. మరి సత్యంతో మరి ఇంటరాక్ట్ అవటం విషయంలో సామర్థ్యాన్ని కోల్పోతుంది క్రైస్తవ సంస్కృతి. సత్యంతో ఇంటరాక్ట్ అవటం విషయంలో పర్సనల్ లెవెల్లో, అలాగే మీనింగ్ఫుల్ గా నిక్కచ్చిగా సత్యంతో ఎంగేజ్ అవటం విషయంలో క్రైస్తవ సంస్కృతి తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇది ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. సో స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఒక ఎక్స్క్యూజ్. వీటి వల్ల బైబిల్ స్టడీ చేయలేకపోతున్నాను నేను అనేది ఒక ఎక్స్క్యూజ్. వీటన్నిటిని ఇది ఎక్స్క్యూజ్ గా ఉండకుండా మనం జాగ్రత్త పడటానికి ఈ సమాచారం మనం వింటా ఉన్నాం. తర్వాత 4వ ఎక్స్క్యూజ్ ఏంటంటే, ఇట్ ఫెయిల్స్ టు డిలైట్. మరి నాకు అంత సంతోషాన్ని ఇవ్వటం లేదండి బైబిల్ స్టడీ అని. ఇప్పుడు మనము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 6:4 నుంచి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. సో ఇది మన యొక్క డ్యూటీ. దేవుని వాక్యాన్ని స్టడీ చేయటం నాకు సంతోషంగా లేదండి అని అనటానికి లేదు. ఇది ఒక డ్యూటీ. మరి ఎనీ స్కిల్ అది వర్త్ హ్యావింగ్ ఇన్ లైఫ్, ఎనీ స్కిల్ వర్త్ హ్యావింగ్ ఇన్ లైఫ్ రిక్వైర్స్ ఇంటెన్షనాలిటీ. మరి నువ్వు చొరవ తీసుకొని చేస్తే తప్ప ఏ యొక్క స్కిల్ కూడా మనం సంపాదించుకోలేం కదా సర్వసాధారణంగా. ఇంటెన్షనాలిటీ అవసరం. అలాగే బైబిల్ స్టడీలో కూడా ఇంటెన్షనాలిటీ అవసరం. అలాగే క్రమశిక్షణ కూడా అవసరం, డిసిప్లిన్. ఈ 2 కూడా అవసరం. కనుక మనం ఆజ్ఞాపించబడతా ఉన్నాం బైబిల్ స్టడీ చేయడానికి. తర్వాత ఇంకొక ఎక్స్క్యూజ్, 5వ ఎక్స్క్యూజ్ ఏంటంటే, బైబిల్ స్టడీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ అండి, అంత ప్రాక్టికల్ గా లేదండి అని అంటారు. కానీ నిజానికి ఒక మనకి తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, సమస్తమైన మన ప్రవర్తన ఏదో ఒక థియరీ నుంచి పుట్టుకొస్తుంది. ఆల్ బిహేవియర్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ థియరటికల్ ఫ్రేమ్వర్క్, సమ్ థియరీ. ఏదో నా ప్రవర్తన, ఏ ప్రవర్తన అయినా సరే, నా సమస్త ప్రవర్తన ఏదో ఒక థియరీలో నుంచి పుట్టుకొచ్చిందే. కనుక మన బైబిల్ స్టడీ చాలా అనివార్యం. బైబిల్ స్టడీ అనివార్యం. పూర్ బిహేవియర్ ఫ్లోస్ అవుట్ ఆఫ్
బ్యాడ్ థియరీస్. మరి తర్వాత దేవుని యొక్క వాక్యం గ్రాస్ప్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం యొక్క మరి పర్పసెస్ లో ఒక పర్పస్ ఏంటంటే మనల్ని గమనిస్తూ ఉన్న లోకానికి, అలాగే మరి అవసరతలో ఉన్న వాళ్ళ కోసం మనం సేవ చేయడం. అది దేవుని వాక్య స్టడీ యొక్క పర్పసెస్ లో, ముఖ్యమైన పర్పసెస్ లో ఒక పర్పస్. మనల్ని గమనిస్తున్న వారికి సహాయం చేయటం, అలాగే మరి అవసరంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయటం. తర్వాత 6వ ఎక్స్క్యూజ్, బైబిల్ స్టడీ డస్ నాట్ ఎంగేజ్ మై ఇమోషన్స్. నా భావోద్రేకాలని అంతగా టచ్ చేయలేకపోతుంది నా బైబిల్ స్టడీ అని. అయితే మనం గమనించినట్లయితే మోస్ట్ రోబస్ట్ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్, మోస్ట్ దృఢమైన, ఆరోగ్యకరమైన, దృఢమైన మరి భావోద్రేకాలు, అత్యంత దృఢమైన భావోద్రేకాలు నిజానికి లోతైన బైబిల్ స్టడీలో పుట్టుకొస్తాయి, లోతైన బైబిల్ స్టడీస్ నుంచి పుట్టుకొస్తాయి. అది సత్యం. కనుక నా ఎమోషన్స్ ని టచ్ చేయలేకపోతుంది దేవుని వాక్యం స్టడీ అని అనుకోవడానికి లేదు. 7వ ఎక్స్క్యూజ్, చివరిది, మై చర్చ్ డస్ నాట్ ఆఫర్ బైబిల్ స్టడీ గ్రూప్స్. నా చర్చిలో బైబిల్ స్టడీ గ్రూప్స్ లేవండి. దానికి ఏంటంటే సొల్యూషన్, యూ బీ ద సొల్యూషన్. నీవే దానికి పరిష్కారం. ఎట్లా? నీవే స్టార్ట్ చేయి. డిసైపుల్షిప్ చేయడం అనేది ఖచ్చితంగా మరి అది మనకి ఆజ్ఞాపించబడ్డాం కాబట్టి కొంతమంది సేమ్ లైక్ మైండెడ్ తోటి, ఒక 2-3తోటో, ఒక 4తోటో ఒక గ్రూప్, ఒకవేళ మీ సంఘంలో బైబిల్ స్టడీ గ్రూప్ లేకపోతే దానికి యూ బీ ద సొల్యూషన్. తర్వాత బైబిల్ అనేది మనతో మాట్లాడుతూ ఉండే ఒక వ్యక్తి. బైబిల్ ఈస్ గాడ్ యాక్చువల్లీ స్పీకింగ్ టు అస్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నది బైబిల్. అది ఒక స్ఫూర్తినిచ్చే పుస్తకం కాదు, కానీ దైవావేశం వలన కలిగినది. ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైరింగ్ బుక్, ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్. అలాగే ఇట్స్ ఎ పర్సన్ విత్ ఎ వాయిస్ అండ్ దట్ పర్సన్ వాంట్స్ టు ఎంగేజ్ విత్ యూ. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్ నిజానికి ఒక ఏమంటారు, ఎంబాడిమెంట్ ఆఫ్ జీసస్, గాడ్. ఆ వ్యక్తి నీతో సంభాషించాలని ఆశపడుతూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ అందరూ వచ్చారు వినటానికి. అందరూ, సమస్తం, అన్ని వయసుల వాళ్ళు, పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు ఈ టీచర్స్, బోధకులు వచ్చి సహాయపడ్డారు. కానీ అందరూ విన్నారు. వింటం మాత్రం అందరూ వింటున్నారు. వాళ్ళల్లో ఉన్న బోధకులు సహాయపడ్డారు అంతే. బోధకులు కూడా వింటా ఉన్నారు దేవుని వాక్యాన్ని. నెహెమ్యా 8వ అధ్యాయం ప్రకారం. దేవునికి స్తోత్రం. మరి 9:37 అయింది. ఇంకొద్ది క్షణాలు కొద్దిగా మీరు ఓపిక పట్టండి, ముగించేస్తాను. రీడింగ్, కేవలం చదవటం ఏం చేస్తుందంట? దేవుని వాక్యాన్ని అది ఎక్స్పోజ్ చేస్తుంది స్క్రిప్చర్స్ కి. అయితే మెడిటేషన్, ధ్యానం అనేది ఏం చేస్తుందంట? అది అబ్జార్బ్ చేస్తుందంట. రీడింగ్ ఎక్స్పోజెస్ టు స్క్రిప్చర్, మెడిటేషన్ అబ్జార్బ్స్ ద స్క్రిప్చర్. యాక్చువల్లీ అబ్జార్బ్ అవటమే మనం అంతరంగంలో ట్రాన్స్ఫార్మ్ అవటానికి అవకాశం ఉంటుంది. జస్ట్ రీడింగ్ విల్ ఎక్స్పోజ్ యూ టు ద స్క్రిప్చర్స్. కేవలం చదవటం అనేది, బైబిల్ చదువుతాం కదా, రీడింగ్ అదేం చేస్తుంది? ఒక ముఖాముఖి పరిచయం ఇస్తుంది. కానీ ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యం నీలో ఒక శరీరధారి అవుతుంది. సో మెడిటేషన్ కి అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో రీడింగ్ తో స్టార్ట్ అవుతుంది. మెడిటేషన్ కి వైపు మనం ఖచ్చితంగా, మెడిటేషన్ కానీ లేకపోతే, స్టడీ కానీ లేకపోతే, అది మన అంతరంగాన్ని ఏమాత్రం మార్చలేదు. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ నేనే చేస్తాను, మీకు అలా వింటూ మరి దేవుని వాక్యంలో బలపడతా ఉండండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఎలాగా స్టడీ చేయాలి, ఎలా మెడిటేట్ చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అని అంటే చిన్న ఒక సహాయం, ఒక టూల్.
అనేకమైన పద్ధతులు మనం వింటా ఉన్నాం. ఒక చిన్న మెథడ్ ఏంటంటే, ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. నేను సగం చదివాను ఈ వచనంలో. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన 1, మీతో 2, చెప్పునది 3, చేయుడని. ఈ 4 మాటలు ఉన్నప్పుడు, ఈ 4 మాటలు ఉన్నాయి కదా, మరి ఈ పద్ధతులు ఎలా అంటే, ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి స్ట్రెస్ చేస్తూ చదవటం, రిపీట్ చేయడం. ఫస్ట్, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. రెండోది, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. మూడవది, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. అలాగే ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చూసారా, ఈచ్ టైం ఒక్కొక్క వర్డ్ తోటి స్ట్రెస్ చేసినప్పుడు మీకు వచ్చిన తలంపులన్నీ నోట్ చేసుకుంటే ధ్యానానికి చాలా ఉపయోగపడే ఒక మాట. ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇట్లా ఇదొక పద్ధతి. తర్వాత ఒక దేవుని సేవకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు మనకు ఉపయోగపడతాయని చెప్పాడు ధ్యానానికి. ఏంటంటే ఆ ప్రశ్న, ఆయన పేరు జోసెఫ్ హాల్. ఆయన ఏమన్నాడంటే, బైబిల్ చదువుతున్నప్పుడు వాట్ ఈజ్ ఇట్ అని క్వశ్చన్ ఏమన్నాడు. ఇది ఏంటి? నిర్వచించటం, వివరించటం, వర్ణించటం. అలాగే వాట్ ఆర్ ద డివిజన్స్ ఆర్ పార్ట్స్. నువ్వు ధ్యానం చేసేటప్పుడు వాట్ ఈజ్ ఇట్ అని అడగాల, వాట్ ఆర్ ద డివిజన్స్ అని అడగాల, దీన్ని ఏ విధంగా భాగాలుగా విభజించవచ్చు అని అడగాలి. వాట్ కాజెస్ ఇట్, దీని వెనుక కాజ్ ఏంటి, దీని యొక్క మూల కారణం ఏంటి, మూలం ఏంటి. అలాగే వాట్ డస్ ఇట్ కాజ్, ఇది ఏమి ఇంపాక్ట్ చేస్తుంది, ఏ విధమైన క్రియ చేస్తా ఉంది ఈ వాక్య భాగం, దీని ఫలం ఏంటి, ఎఫెక్ట్ ఏంటి. అలాగే వాట్ ఈస్ ద ప్లేస్, లొకేషన్ అండ్ యూజ్, ఈ స్థలాలు ఏమైనా ఉన్నాయా ఆ భాగంలో, లొకేషన్, ఆ యొక్క రకరకాల ప్రశ్నల్లో వాట్ ఈస్ ప్లేస్, వాట్ ఈస్ లొకేషన్, వాట్ ఈస్ యూజ్. తర్వాత వాట్ ఆర్ ఇట్స్ క్వాలిటీస్, అటాచ్మెంట్స్, మరి గుణ లక్షణాలు ఏంటి చదువుబడుతున్న వాక్యంలో. అలాగే అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే వ్యతిరేకతలు ఏమైనా ఉన్నాయా, మరి కాంట్రడిక్టరీ ఏమైనా ఉందా, ఏదన్నా వ్యత్యాసం ఉందా, వాట్ కంపేర్స్ టు ఇట్, దీంతో ఏమన్నా పోలిక ఉందా వేరే వాక్య భాగాలు. ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ స్టడీ చేయాలి, మెడిటేట్ చేయాలి అని చెప్పి మనకి సహాయం చేశాడు. ఒక సహాయకంగా మెడిటేషన్ ఎలా చేయాలి, ఎందుకంటే మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది వాక్యాన్ని మనకి అబ్జర్వ్ చేసుకుంది, శరీరధారి అయ్యేటట్టుగా చేస్తుంది. కేవలం చదవటం కాదు, కేవలం చదవటం వాక్యంతో ముఖాముఖి అవుతాం అంతే. దేవునికి స్తోత్రం. మరి 9:42 అయింది. ఇంకొక 3-4 minutes లో ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తానండి. విద్య, ఎడ్యుకేషన్ ముఖ్యంగా థియలాజికల్ ఎడ్యుకేషన్, అది మరి ఇంపార్టింగ్ ఆఫ్ స్పిరిచువల్, ఇంటలెక్చువల్, మోరల్ అండ్ సోషల్ ఇన్స్ట్రక్షన్. మరి పరిపూర్ణమైన ఇన్స్ట్రక్షన్ మనకి ఇంపార్ట్ అవుట్ ఎడ్యుకేషన్ అంటే. మరి ప్రతి ఎడ్యుకేషన్ కి కూడా మూలము దేవుని యొక్క భయం, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటారు కదా. దాని గురించి మనం ఆలోచించినట్లయితే ప్రధానమైన భాగం అంట దేవుని యొక్క భయము, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. ఈ బిగినింగ్ అంటే ఏంటంటే ఆ నాలెడ్జ్ లో, ఆ విజ్డమ్ లో ప్రధానమైన భాగం అంట ఫియర్ ఆఫ్ గాడ్. సో స్పిరిచువల్ ఎడ్యుకేషన్, అలాగే ఇంటలెక్చువల్ ఎడ్యుకేషన్, ఇంటలెక్చువల్ ఇన్స్ట్రక్షన్, స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్, మోరల్ ఇన్స్ట్రక్షన్, సోషల్ ఇన్స్ట్రక్షన్ లో ప్రధానమైన భాగము ఫియర్ ఆఫ్ గాడ్.
మరి మన జీవితాల్లో ప్రతి ఒక్కరం కూడా మనం జీవితం అంతా కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. పీపుల్ కంటిన్యూ లెర్నింగ్ త్రూ అవుట్ ద హోల్ లైఫ్. మరి పాత నిబంధన మనం చూసినట్లయితే గృహాలు, సినగోగులు వారి యొక్క పాఠశాలలు. ముఖ్యంగా మత సంబంధమైన మరి ఎథికల్ మరి విలువలకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. అలాగే క్రొత్త నిబంధన చూసినట్లయితే మరి చిన్న పిల్లల్ని వారి సమాజంలోకి అనుమతించారు, సమాజంలోకి చేర్చుకున్నారు పిల్లల్ని కూడా. అయినప్పటికీ క్రొత్త నిబంధన కాలంలో మరి గృహాలు ముఖ్యమైన పాఠశాలలుగా ఉండేవి. ఆ గృహాలు ముఖ్యమైన పాఠశాలలుగా ఉన్నాయి. మరి కీర్తన 111వ కీర్తన ఒకసారి చదువుకుంది. 111 కీర్తన 111 10 కీర్తనలు 111 10 10వ వచనం నేను చదువుతానండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. అలాగే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఒక రాజుగారి గురించి చెప్తా ఉన్నాడు. ఆ రాజు పేరు 3వ వచనంలో ఉంది. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకోలియా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడంట. కీర్తనలు 25వ అధ్యాయం కొద్దాం. కీర్తనలు 25 12వ వచనం అండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. హల్లెలూయా. అలాగే 9వ అధ్యాయం కీర్తనలు 9 ఒకసారి చూద్దాం. కీర్తనలు 9 10వ వచనం. ఇక్కడ చిన్న డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. ఫెయిత్ ఈజ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ క్రిస్టియానిటీ. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట మనం చూస్తాం. విచిత్రమైన మాట ఎందుకంటున్నానంటే అక్కడ ఫెయిత్ యొక్క మనకు సర్వసాధారణంగా విశ్వాసం గురించి కొంత మనకు అవగాహన ఉంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపు, అదృశ్యమైనది ఉన్నవంటకు రుజువునై ఉన్నది. ఇట్స్ ఎ సబ్స్టెన్స్ అన్న ఇది కొంత మనం అక్కడెక్కడ విన్నాం. మన స్టడీలో కూడా మనం కొంత నేర్చుకొని ఉన్నాం. ఇక్కడ 3వ వచనం చూస్తే ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్. చూడండి 3వ వచనం 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. సో ఎడ్యుకేషన్ కి, ఎనీ ఎడ్యుకేషన్, విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఎడ్యుకేషన్ షుడ్ నాట్ అపోజ్ ద ట్రూత్ అబౌట్ గాడ్. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ అపోజ్ ద ట్రూత్ అబౌట్ గాడ్. మరి ఈ రోజుల్లో సైన్స్ లో చాలా విషయాలు మరి బైబిల్ కి డైరెక్ట్ గా వ్యతిరేకంగా ఉంటాయి. మరి అలాంటి ఎడ్యుకేషన్, దేవుని యొక్క సత్యాన్ని వ్యతిరేకించే ఎడ్యుకేషన్ అలా వ్యతిరేకించకూడదు.
కొరింథీ ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 10:5. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అనింది. ఇది వాక్యం మరొకసారి మీరు కూడా ధ్యానం చేయాలని నేను కోరుచున్నాను. అలాగే 1వ తిమోతి 6వ అధ్యాయం 20వ వచనం. 1వ తిమోతి 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైండునుగాక. సో ఎడ్యుకేషన్ అనేది దేవుని యొక్క సత్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అలాగే ఎడ్యుకేషన్ షుడ్ ఎంఫసైజ్ దట్ ద వరల్డ్ హ్యాస్ రిచ్నెస్ అండ్ కోహియరెన్స్ డిరైవ్స్. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ లోకములో ఐశ్వర్యము, మంచి పటిష్టత ఉంది అన్నది ఎడ్యుకేషన్ ఎంఫసైజ్ చేయాలట, నొక్కి వక్కాణించాలి విద్య అనేది. కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కీర్తనలు 24:1. మరి అందరికీ తెలిసిన విషయం మాట ఇది. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. చూసారా, దేవుని యొక్క ఓనర్షిప్. ఈ భూమి యెహోవాది కనుక ఇట్స్ రిచ్నెస్ ఉంది దీంట్లో. ఇది ఎడ్యుకేషన్ నొక్కి వక్కాణించాలి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. 2 నుంచి చదువుతాను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగింది కాబట్టి ఈ యొక్క వరల్డ్, ఈ లోకము, ఈ యొక్క ప్రపంచము రిచ్నెస్ కలిగి ఉన్నది, పటిష్టత కలిగి ఉన్నదని ఎడ్యుకేషన్ అనేది విద్య నొక్కి వక్కాణించాలి. మరి యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు ఒకసారి చూద్దాం. చాలా మంచి మాటలు ఉంటాయి దీంట్లో. యోబు 12వ అధ్యాయము 7 నుంచి. అయినను మృగములను విచారించును, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశం ఉన్నవి కదా. అలాగే కీర్తనలు 104వ అధ్యాయము 5వ వచనం నుంచి 26వ వచనం వరకు. మరి సమయం లేదు, మనం చదవం, కానీ గుర్తు పెట్టుకుందాం. కీర్తన 104వ కీర్తన 5వ వచనం నుంచి 26 వచనాలు మీరు సమయం ఉన్నప్పుడు దయచేసి చదవలసింది కోరుచున్నాను. మరి 1వ కొరింథీకి వెళ్దాం. 1వ కొరింథీ 10వ అధ్యాయం 26వ వచనం. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అలాగే కొలస్సీ 1:17. కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అలాగే మరి ఇందాక చదువుకున్న హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా, విశ్వాసం వలన గ్రహించుకొంచున్నాము ఈ భూమి ఆకాశం వలన దేవుడు ఎలా సృష్టించాడు అన్నది. కనుక భూమికి ఒక కొహియరెన్స్ ఉంది, పటిష్టత ఉంది, అలాగే రిచ్నెస్ ఉంది ఈ ప్రపంచానికి. ఎందుకంటే అది దేవునికి సంబంధించిన భూమియు దాని సంపూర్ణత యెహోవావే, ఆయన సమస్తమును కలుగజేసిన వాడు. కనుక ఎడ్యుకేషన్ అనేది దీన్ని నొక్కి వక్కాణించాలి. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ ద హోమ్. మరి గృహములలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇన్ ద హోమ్. ఫస్ట్ స్కూల్ ఇల్లే పాఠశాల. అదొకసారి మనం చూద్దాం. పేరెంటల్ ఇన్స్ట్రక్షన్ ఒకసారి ద్వితీయోపదేశకాండం. ఇవి చాలా మంచి మాటలు ఉన్నాయండి. దేవుని యొక్క మాటలు చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయని, అందుకని నేను కొద్ది సమయం అయినా కూడా నేను చదువుతాను, దయచేసి ఓపిక పట్టండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను
నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగే కీర్తనలకు వద్దాం. కీర్తనలో 78, కీర్తన 78వ కీర్తనకు వద్దాం. కీర్తన 78, 4వ వచనం నుంచి 6 వచనం, 4 నుంచి 6. కీర్తన 78, 4 నుంచి 6 వచనాలు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగుల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వరై తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఎండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును. ఇలా ఉండకుండా ఉన్నట్లుగా పిల్లలకి ఇంట్లో బోధిస్తున్నాను అని వాక్యం ఇది. కీర్తన 78, 4 నుంచి 6 వచనాలు. అలాగే ద్వితీయోపదేశకాండం కొద్దాం మరొకసారి, 4వ అధ్యాయం. ఈసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9 నుంచి చదువుతాను, 9, 10. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఇండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుని, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. మనం ఇక్కడ ఇల్లు ఏ విధంగా మన పిల్లలకి నేర్పవలసిన ఒక పాఠశాల మన గృహమే అన్న సంగతి మనం వాక్యంలోంచి చూస్తున్నాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 20వ వచనం నుంచి మరొకసారి చదువుతానండి. ఇందాక 6వ అధ్యాయము మొదట్లో చదివాం, ఇప్పుడు 20వ వచనం కొద్దాం. ద్వితీయోపదేశకాండం 6:20. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరమైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి, తాను మన పితరులతో ప్రమాణము చేసిన దినమును దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనలను రప్పించెను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. మరి అలాగే 11వ అధ్యాయం కొద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 11:18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా పట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. చూసారండి, వాగ్దానం ఉంది దీంట్లో. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18 నుంచి 21 వచనం వరకు నేను చదివాను.
అలాగే మనందరికీ తెలిసినట్టుగా సామెతలు 22వ అధ్యాయము, సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. స్కూల్లో కాదు, ఇంట్లో ఫస్ట్. సో ఆ విషయం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 38:19. యెషయా 38:19. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎఫెసీ 6:4 మనకు తెలిసిన వాక్యమే. కొలస్సీ 3:21. వీటిలో మరి పేరెంటల్ ఇన్స్ట్రక్షన్, ఈ విద్య గురించి, ఎడ్యుకేషన్ గురించి పేరెంటల్ ఇన్స్ట్రక్షన్ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆదికాండము అబ్రహాం గురించి ఒక్క మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 19. ఆదికాండము 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. ఇక్కడ చూసారండి, దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం గురించి. ఫర్ ఐ నో హిమ్ దట్ హీ విల్ కమాండ్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ హౌస్ హోల్డ్ ఆఫ్టర్ హిమ్, అండ్ దే షల్ కీప్ ద వే ఆఫ్ ద లార్డ్ టు డూ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్, that the Lord may bring upon Abraham that which he had spoken of him. దేవుడు అబ్రహాం గురించి చెప్పినది ఆయనకి కలుగు చేయునట్లు తన పిల్లలకి ఆయన ట్రైనింగ్ ఇవ్వాలట. దేవుడు అబ్రహాం చెప్పింది జరగాలంటే అబ్రహాం ఏం చేయాలంట? తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరుగుదను అంటున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి. అబ్రహాంకి ఇంట్లో పుట్టిన సర్వెంట్స్ 600 సర్వెంట్స్ ఉన్నారు. ద గ్రేటెస్ట్ ప్రాబ్లం, దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? మనల్ని అంటే అందరు మనం కాదు, సర్వసాధారణంగా ఎందుకు ఫైనాన్సెస్ ఇవ్వడు, ఎందుకు ఆస్తిపాస్తులు విస్తారంగా ఇవ్వడంటే మనం అబ్రహాం లాగా ఉండలేం. అబ్రహాం ఎంత కష్టం ఇది. అబ్రహాం మైండ్ ఆ యొక్క రిచెస్ మీద లేదు, ఆస్తిపాస్తుల మీద లేదు, యానిమల్స్ మీద లేదు, తనకుండిన విస్తారమైన మనుషుల సంపద మీద లేదు. తన మైండ్ ఏ విధంగా ఉందంటే తన ఇంట్లో పిల్లల్ని దేవుని వాక్యం చేత పోషించుకోవాలి అన్నది ఒక్కటే కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుతూ యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన నాకు ఎట్లాంటి మనిషి నాకు తెలుసు. అబ్రహాం ఎలాంటి మనిషి అంటే తన పిల్లల్ని నీతి న్యాయములు జరిగించే వాళ్ళుగా యెహోవా మార్గమును గైకొన్నట్లుగా నేర్పించి టీచింగ్ ఇచ్చేవాడు, ఎడ్యుకేట్ చేసేవాడు అబ్రహాం. అలాంటి అబ్రహాం నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అందుకే నేను అబ్రహాంకి ఏం చెప్పానో నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. మరి ముగించుకుందామండి. ఎడ్యుకేషన్ త్రూ రిలీజియస్ వర్షిప్, ఎడ్యుకేషన్ త్రూ పేరెంట్స్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ త్రూ డిసిప్లిన్, ఎడ్యుకేషన్ త్రూ రిలీజియస్ ఫెస్టివల్స్, వీటన్నిటితో కూడా పిల్లలకి మనం ఎడ్యుకేషన్. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎక్సిజెటికల్ ఫాలసీస్, బిబ్లికల్ హెర్మెండ్యూటిక్స్ ఈ స్టార్టింగ్ లోనే చాలా చిక్కటి సబ్జెక్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు అమ్మో ఏంటి ఇదంతా చాలా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి చదువుతున్నట్టుంది అని అనిపించవచ్చు. మనం 7 ఎక్స్క్యూజెస్ చూసాం. బైబిల్ స్టడీ అసలు ఎందుకు చేయాలో చూసాం. 6 రీజన్స్ చూసాం. 4 బెనిఫిట్స్ చూసాం. అలాగే ఎడ్యుకేషన్ యొక్క ఆ యొక్క వాతావరణం అంతా గమనించాం. ఈ రికార్డింగ్ మళ్ళీ మరొకసారి వినండి. దేవుని యొక్క వాక్య ధ్యానము మనల్ని ఏవేంటి బెనిఫిట్స్ ఇస్తుందో, ఎందుకు చేయాలో, జస్ట్ రీడింగ్ కాదు, మెడిటేషన్ అనేది మనకి ఏ విధంగా ఆయన
శరీరధారి అవుతుంది వాక్యం మనలో. శరీరధారి అవ్వాలంటే స్టడీ ఎలాగ అవసరం ఎన్ని మనం చూసాం. సో ఈ యొక్క ఫౌండేషన్ ఫస్ట్ వేసుకొని సబ్జెక్టులకి నెక్స్ట్ నుంచి వెళ్ళాలని నేను ఆశపడి ఈ ప్రయత్నం చేశాను. దేవుడు మనల్ని ఆశీర్వదించింది గాక. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. థ్యాంక్ యూ అండి. బ్రదర్, మరి మీరు మన జీవితానికి ఉన్న ప్రశ్నలన్నింటికి జవాబు దొరుకుతుంది అని పేతురు 2వ పేతురు పత్రికలో చెప్పారు కదా, అది రెఫరెన్స్ చెప్తారా ఒకసారి? 2వ పేతురు ఒక్క నిమిషం సిస్టర్. అంటే వాక్యం లోతుగా అధ్యయనం చేయటం ఎందుకు అనే దాంట్లో చెప్పారు అది. అవునండి, అవును సిస్టర్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సిస్టర్. ఓకే. 2వ పేతురు 1వ అధ్యాయం 3వ వచనం సిస్టర్. 1:3. ఓకే ఓకే. అవును సిస్టర్. ఆ 2-3 ఇంగ్లీష్ లో 3వ వచనం, తెలుగులో 2-3 రెండు కలిపి చదవాలి. 2వ వచనం 3వ వచనం. ఓకే ఓకే. 2 పేతురు 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఓకే, థ్యాంక్ యూ. మరి ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మన మధ్య ఉన్న సహోదరు నిర్మలా గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం అండి. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం నుండి ఇప్పటి వరకయ్యా మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి నాయన మీరు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన నా తండ్రి, నీ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి నాయన కూడిక ద్వారా నా ప్రభు అకాడమీ ద్వారా నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. అయినా నా తండ్రి, మాకు ఇంతవరకు వాక్యం బోధించినటువంటి బ్రదర్ని నాయన మీ యొక్క అపారమైన జ్ఞానంతో నింపినందుకే కూడా మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. నిజమేనాయన, పరిశుద్ధ గ్రంథాన్ని మేము ఎందుకు చదవాలి? పరిశుద్ధ గ్రంథమును చదవడం ద్వారా నైనా మాకు అనుగూడేటువంటి మేలులు ఏమిటి? నైనా నా తండ్రి, ఏ విధంగా మేము ఆ పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేసుకుంటూ స్పిరిచువల్ గా మేము ఇంకా డెవలప్ అవ్వాలి అనేటువంటి అనేక అంశాలను నా తండ్రి నీ బిడ్డ ద్వారా మాకు తెలియజేశారు. నైనా మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిజమే నా తండ్రి, అయా మీ యొక్క వాక్యము మా పాదములకు దీపము నాయన, మా త్రోవకు వెలుగున ప్రభువా. అయా ఈ వాక్యాన్ని కేవలం మేము చదవటం కాదు కానీ ప్రభువా, మెడిటేట్ చేసుకోవటం ద్వారా, ధ్యానించుకోవటం ద్వారా అయ్యా మా తండ్రి, మా జీవానికి నా ప్రభువా అయా సమృద్ధిని పొందుకోవటానికి నాయన నీ ఒక వాక్యం మాకు ఉపకరిస్తుందని నాయన నీ ప్రియ బిడ్డ ద్వారా మరొక మారు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నాయన మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఆయన సిస్టర్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నా అగస్టిన్ భక్తుడి యొక్క జీవితాన్ని నాయన బిడ్డ తన యొక్క మాటలను మాకు వివరించినందుకు కూడా మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ విధంగా ఒక కమిషనరీని గురించి మేము తెలుసుకొని ప్రభావ మీలో ఇంకాను లోతుగా నాటపడడానికి, ఇంకా హెచ్చైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి కూడా నాయన మీ కృపను మాకు అనుగ్రహించండి. మా కుటుంబ జీవితాల్లో నా ప్రభ నాయన, మా బాల్యము నుండే నా తండ్రి ఇగో నా ప్రభ నీ వాక్యాన్ని ధ్యానించటం నాయన నేర్చుకునేటట్లుగా, బిడ్డలకు నేర్పించేటట్లుగా నాయన మీరు మమ్మల్ని ఆయుక్తపరచండి. ద్వితీయోపదేశ కాండంలో నుండి నా తండ్రి 4వ అధ్యాయం 6వ అధ్యాయం నాయన నా తండ్రి మీరు అనేకమైనటువంటి మాటలు నా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నాయన చెప్పిన ప్రతి మాటను బట్టి నాయన స్పిరిచువల్ గా నాయన మీరు మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి కూడా మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన రాత్రికాల సమయంలో మేము క్లాస్ ముగించుకొని మా పడకలకు వెళ్ళుచుండగా నా తండ్రి మీరు మాతో ఉండండి నాయన. ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ కూడా నా తండ్రి చురుకైన నిద్రను అనుగ్రహించండి. వేకువైన చురుకైన మెలకువను కూడా, సుఖమైన నిద్రను అనుగ్రహించి, చురుకైన మెలకువను అనుగ్రహించి నాయన తిరిగి నీ పాత సన్నిధిలో కూడుకోవటానికి నాయన మీ కృపను అనుగ్రహించమని, చేరి
చేరి ఉన్న ప్రతి బిడ్డపై నాయన మీ ఆత్మ కుమ్మరింపును దయచేసినందుకు మరొక్కసారి నాయన మీకు కోటాను కోట్ల స్తుతి చెల్లిస్తూ నాయన సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి థ్యాంక్ యూ. అగస్టిన్ గారి గురించి అద్భుత రీతిగా వివరించిన ఆని కిరణ్మయ్య గారికి, అలాగే బైబిల్ స్టడీ మనం ఎందుకు లోతుగా అధ్యయనం చేయాలి అనే అంశం మీద చక్కని విశ్లేషణ అందించిన బాబీ రత్నాకర్ గారికి, మరియు ముగింపు ప్రార్థన చేసిన సిస్టర్ నిర్మలా గారికి, ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఏఎల్ వర్చువల్ అకాడమీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. Praise the Lord. ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. లార్డ్.